హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఒక్క 2 డేస్ మాత్రం హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ అయింది. బట్ ఇప్పుడు ఓకే. సో, ఇంక నేనొచ్చేసి మార్నింగ్ అయితే లేచి ఇంక నా యథావిధి రొటీన్ వర్క్ అనేది చేసేసి బాబునైతే పంపించేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మాది మ్యారేజ్ డేకి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మండే వచ్చింది అండ్ దట్ టూ కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ అయితే ఏమీ చేసుకోలేదు. సో, ఇవాళ డే అయితే కొంచెం డిఫరెంట్‌గానే చేయబోతున్నాను. కంప్లీట్ వీడియోస్ అయితే వాచ్ చేసేసేయండి. పిల్లలకొచ్చేసి ఫస్ట్ ఎగ్ దోస ఏసిచ్చేసానండి. ఇంకా వాళ్ళు అది తినేశారు. బాబు వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న బాబుని కూడా ఫ్రెష్ అప్ చేసి ఆయనకు కూడా వేసిచ్చాను, తింటున్నాడు. మాకొచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 10 పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులో వచ్చేసి పచ్చి కొబ్బరిని కోసి ముక్కలుగా అందులో వేసేసుకొని కాస్త ఫ్రై అనేది అవ్వాలి. అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలండి. అండ్ 2 రెబ్బల చింతపండు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. కొబ్బరి చట్నీలో ఎప్పుడైనా సరే చింతపండు కంపల్సరీగా వేయాలండి. టేస్ట్ బాగుంటుంది. నేను వచ్చేసి ఇక్కడ గుప్పెడు కరివేపాకు కూడా వేశాను. అది డైరెక్ట్‌గా తినట్లేదని ఈ విధంగా వేసానండి. ఇందులో వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా వేశాను. ఇది వచ్చేసి బాగా మగ్గడానికి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి. ఇందులో టేస్ట్‌కి తగ్గంత సాల్ట్, ఓ 3/4 టీ స్పూన్ అంత పసుపు వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. ఇది బాగా మగ్గిన తర్వాత వచ్చేసి మనం ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను ఇలా కవర్స్ అనేది విండోస్కి పెడుతున్నాను కదా, అవి డస్ట్బిన్కి వాడతానండి ఆ కవర్స్ వచ్చేసి. సో నేను అది ఎన్ని ఇలా పెట్టినా కొద్దిగా గలీజ్గా కనిపిస్తుంది కిచెన్లో. సో అక్కడ ఏం ర్యాక్స్ లాంటివి ఏం లేవు. సో నాకు వచ్చేసి ఒక చిన్న ఐడియా వచ్చింది. నార్మల్గా ఈ వేస్ట్ బాటిల్ ఉండే అక్కడ, సో దాన్ని వచ్చేసి నేను క్యాప్ పెట్టే సైడ్ ఏదైతే ఉందో దానికి కొంచెం కిందికి కట్ చేసేసాను. అండ్ వెనక భాగం వచ్చేసి హాఫ్ వరకు ఇట్లా క్యాప్ లాగా ఓపెన్ ఫోల్డ్ లాగా చేసి కట్ చేసేసానండి. చేసేసి ఇంకా నా కొబ్బరివి ఏదైతే చట్నీ ప్రాసెస్ ఉందో అది వచ్చేసి అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ వచ్చేసి. ఇంకా ఇలా అది బాటిల్ అక్కడ హ్యాంగ్ చేసిన స్టిక్కర్ ఏది పెట్టినా కూడా ఊడిపోతుందని నేను 2 హోల్స్ లాగా చేసేసి దానికి బెండింగ్ వైర్ పెట్టి దాని సపోర్ట్తోని గ్రిల్కి కట్టేశానండి. కట్టేసి ఇంకేవైతే కవర్స్ ఉన్నాయో అవి అందులో ఒక్కొక్కటిగా పెట్టాను. చూసారు కదా, ఇలా కింది నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ అక్కడ ఎంత గలీజ్గా ఉండే కదా, ఇప్పుడు ఓకే కదండి. అండ్ ఇది వచ్చేసి నిన్న మా వారు రసమలై స్వీట్ తెచ్చారు కదా, సో ఈ బాక్స్ అనేది కొంచెం గట్టిగా ఉంది. సో ఇది బాగా యూజ్ అవుతుందని నేను ఈ టిప్ అనేది చేశాను. ఇక్కడ వచ్చేసి దానికి క్యాప్కి అయితే ఒక చిన్న లైన్ లాగా నైఫ్ని వెయిట్ చేసి పెట్టానండి, అంటే మనకు షాంపూస్ ఈజీగా వచ్చేటట్టు. అండ్ వెనకాల వచ్చేసి డబల్ టేప్ పెట్టాను. సో ఇది వచ్చేసి నేను బాత్రూంలో నాకు వచ్చేసి ఏం ర్యాక్స్ లేవండి, షెల్ఫ్స్ గిన ఏమి ఇవ్వలేదు. సో అది బాత్రూమ్ డోర్కి వచ్చేసి మనం అలా అతికిచ్చామనుకోండి ఈజీగా షాంపూస్ తీసుకోవడానికి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి నిన్న నేను ఉలువలు నానబెట్టాను కదా ఉలువచారు కోసం. సో ఫస్ట్ అయితే ఉలువల్ని కుక్కర్లో వేసేసి అదే వాటర్ని వేయాలండి. అన్నీ ఎక్కువ అయిపోతాయని కొన్ని తీసాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. అండ్ వచ్చేసి పాలు కూడా కాయడానికి పెట్టాను. ఇప్పుడు ఉలువలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు అంటే హై ఫ్లేమ్ మీద అస్సలు ఉడికించొద్దు, సిమ్లోనే పెట్టి ఉడికించాలి. ఎందుకంటే కుక్ అవ్వదు ఉలువలు వచ్చేసి. సో సిమ్లో వచ్చేసి ఒక 10 to 12 విజిల్స్ అయితే ఈజీగా అవుతుంటాయంటే అవి మెత్తగా ఉడికిపోవాలి. దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మొత్తం వాటర్కి ఇంకుతుంది. మీరు ఏదైతే కుక్కర్లో పోసారో చూడండి, ఆ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉలువ కట్టుకొచ్చేసి. ఇంకా అది పెట్టేసి నేను అంట్లన్నీ క్లీన్గా తోమేసి షింక్లో పెట్టేశానండి. షింక్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకొచ్చేసి మా వారు చికెన్ తీసుకొచ్చారు. సో ఇంకా చికెన్ వచ్చేసి నీట్గా ఉప్పు పసుపు వేసేసి నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేశానండి. వాష్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను. సో అప్పటిలోపల వచ్చేసి నేను ఆల్రెడీ నిన్న కూడా బట్టలు ఉతకలేదు కదా, ఒక్కరోజు డిలే చేసినందుకు ఎంత డబల్ పని అవుతుందో చూసేయండి. ఇంకా నాకు కిచెన్లో పని అయితే ఇంకా ఫస్ట్ బట్టలు ఉతికిన తర్వాత రిమైనింగ్ పని చేద్దామని అయితే బట్టలకు కూర్చున్నాను. చూసారు కదండి, ఒక బకెట్కి ఇంకా దాటిపోయాయి, కింద పడిపోయేంత బట్టలు ఉన్నాయి. సో ఇవి మీకు చూడడానికి నేను ఇలా ఫాస్ట్గా వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ నాకు నియర్లీ 2 hours పట్టింది ఉతకడానికి.
సో 2 డేస్ బట్టలు ఇన్ని గనం జమ అయిపోయాయి. అంటే ఒక్కరోజు నేను ఏదైతే డిలే అనేది చేశానో దానివల్ల ఇంత ఇంపాక్ట్ అయ్యిందండి. నేను ఏ రోజైనా బట్టలను వచ్చేసి మాత్రం స్కిప్ చెయ్యను. అవి హెవీగా అయిపోతాయి. మళ్ళీ మొత్తం టైట్‌నెస్ అయిపోతుంది తెలుసా! అలా ఉతకడం మళ్ళా అంత నీట్‌గా కూడా మనము వాష్ చేయలేమంట ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువగా ఉంటే. సో నేను ఎప్పటికప్పుడు ఉతికేస్తాను. బట్ ఒక్కరోజు సండే డిలే చేసినందుకు సండేది మండేకి ఎఫెక్ట్ అయ్యి మండే ట్యూస్డే ఇలా కంటిన్యూయేషన్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో ఇంకా నేను మండే వాష్ చేయలేదు కాబట్టి ఇంకా నిన్న నేను బట్టలు ఉతికే వరకు నాకు 2 అవర్స్ అయితే నియర్లీ పట్టిందండి. చాలా ఇబ్బంది అయింది నాకైతే ఉతకడానికి అంతసేపు కూర్చొని. చూసారు కదా, నేను ఎప్పుడు ఎండ రాకముందుకు స్టార్ట్ చేశాను. నేను కూర్చుని ఉతికేంత వరకు ఎండ కూడా వచ్చేసిందండి. అంటే అంత టైం పట్టింది నాకు. సో ఫస్ట్ అయితే బట్టలన్నీ నీట్‌గా నలిచేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ నేను లేవగానే నానబెట్టాను కాబట్టి నానడం వల్ల మనకు ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఈజీగా హాఫ్ మురికి అనేది మనం నానబెట్టుట్లనే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతాది వచ్చేసి మనం నలిచేసుకున్నాం అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఎక్కువ శాతం బ్రష్ యూజ్ చేయను. అంటే కాళ్ళ కింద వేసి నలవడమే ఎక్కువ చేస్తాను. సో ఇంకా నేను నా ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే క్లీనింగ్ అనేది చేశాను. పిల్లలు కదండీ, నాకు చిన్నగా ఉన్నారు కదా, సో చాలా నల్లగా చేస్తారు వాళ్ళొచ్చేసి. ఇంకా వాళ్ళు ఉతకడానికి చాలా టైం పడుతుంది నాకు మెయిన్ థింగ్. సో బట్టలన్నీ ఫస్ట్ ఉతికేసి ఇంకా జాడిచ్చేసుకున్నానండి. జాడిచ్చేసుకొని మొత్తం ఇంకా అంత లోపల పాలు కూడా కాగిపోయి బంద్ చేసేసి కుక్కర్ కూడా విజిల్ బంద్ చేశాను. ఇంకా బట్టలన్నీ జాడిచ్చేసుకొని ఇంకా ఆరేయడానికైతే వెళ్ళానండి. ఇంకా కిందికెళ్ళి ఇన్ని గనం ఆరేయడానికి అసలు దండాలు కూడా సరిపోలేవండి ఇంకా ఫుల్. ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చేసి ఇంకా కిచెన్లో ఏవైతే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను హాట్ వాటర్ పెట్టేసుకొని. ఇంకా ఫస్ట్ తోముకున్న అంట్లయితే నీట్గా సదిరేసినాక ఇంకా లంచ్ టైం కదండి, రైస్ కుక్కర్లో వచ్చేసి అయితే రైస్ కడిగి పెట్టేశాను. సో రైస్ కుక్ అయ్యే లోపల వచ్చేసి నేను ఇవి సదిరేసుకొని కుకింగ్ ప్రాసెస్ అయితే చేద్దామని ఫస్ట్ అయితే ఇంకా నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ అంట్లు ఫస్ట్ సదిరేసుకున్నానండి. అంటే నాకు కౌంటర్ టాప్ క్లీన్ అయితేనే కదా అక్కడ మనం ఏమైనా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది చేయి కింద. సో ఫస్ట్ నేను తోముకునేవన్నీ సదిరేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా నాకు కొన్ని జార్స్లలో కంటైనర్ సరుకులు నిండుకున్నాయి. సో అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా అవన్నీ ఆరబెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇంకా నేను వచ్చేసి అయితే బోన్లెస్ చికెన్ యాక్చువల్లీ తీసుకురమ్మన్నాను మా వారిని. బట్ బోన్లెస్ చికెన్ వచ్చేసి 430 రూపీస్ అంట. అండ్ నార్మల్ చికెన్ వచ్చేసి 190 కేజీకి. సో ఎందుకులే అని నేను ఇంక ఇదే తీసుకురమ్మని చెప్పాను. ఏదైతే 1 కేజీ చికెన్ తీసుకొచ్చారండి మా వారు. నేను ఏదైతే మెత్తటి పీసెస్ ఉంటాయో అవి చాక్తోనైతే సపరేట్ చేసుకున్నాను. అంటే నేను పికిల్ కోసం దానికోసం తీసుకురమ్మన్నాను యాక్చువల్లీ. సో ఇంకా అది ఎందుకులే నేనే చేయొచ్చు కదా అది ఎంతసేపు అని చెప్పేసి తీసుకొచ్చినాక ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు కదండి మనం. మెత్తటి భాగం వచ్చేసి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. బోన్స్ పార్ట్ వచ్చేసి సపరేట్ చేశానండి. అంటే ఇది మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది కర్రీ చేస్తాను. అండ్ పికిల్కి వచ్చేసి బోన్స్తో కూడా చేయొచ్చు. కాకపోతే తినేటప్పుడు మరీ డ్రైగా గట్టిగా అవుతుంది. సో దాని దిక్కెళ్ళి మెత్తడి భాగం అయితే బాగుంటుంది. సో నేను ఇలా సార్ట్అవుట్ చేసేసుకున్నాను. చికెన్ పికిల్కి ఏదైతే ఉందో అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3/4 టీ స్పూన్ అంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలండి. స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అది మొత్తం వాటర్ ఇంకేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి, డ్రై ఫ్రై. సో ఇక అంత లోపల వచ్చేసి నేను ఇంకా అది అవుతుంది నాకు. ఇంకా నేను చికెన్కి వచ్చేసి కర్రీ చేయడానికి ఇంకా ఆనియన్ అయితే ఫస్ట్ చాప్ చేసుకున్నానండి కర్రీ కోసం. సో ఇంకా నేను ఇవాళ అయితే కుకింగ్ ప్రాసెస్ చాలా ఉంది నాది వీడియోస్, ఎక్కడ మీరైతే స్కిప్ చేయకండి. అంటే నేను ఇంత కష్టపడి వండాను కదా, మీరు చూస్తే నేను సాటిస్ఫై అవుతాను. మీరు కమెంట్స్ చేస్తే ఇంకా కొంచెం బూస్టింగ్ లాగా అవుతుంది నాకు వచ్చేసి. సో ఇంకా నేనైతే టమాటో కూడా చాప్ చేసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ టమాటో, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అయితే యూజ్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తాను చికెన్ కర్రీ కూడా. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను. అందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి. అంటే మీకు సుమారుగా చెప్తాను, నేను అందాజు కొద్ది తీసుకుంటానండి. అందులో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇంకేమీ స్పైసెస్ వాడలేదండి. పచ్చిమిర్చి వేసేసి అందులోనే ఈ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసుకొని మగ్గడానికి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. అది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా. సో ఇంకా నేను అది మగ్గిపోయాక వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి.
కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. ఎప్పుడైనా నాన్ వెజ్లలో ఈ కరివేపాకు అనేది యూజ్ చేయడం వల్ల నీసు వాసన అనేది రానివ్వదండి. కాస్త ఫ్రై అనేది అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేసి అందులో వచ్చేసి 3 టీ స్పూన్ అంత పసుపు వేసానండి. వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి కలిపేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత టమాటో కూడా వేసేసి లిడ్ పెట్టేశాను. ఇంకా చికెన్ అయితే ఇంకా వాటర్ ఉంది. సో అది దగ్గర పడేంత వరకు పెట్టాను. ఇంకా నాకు చికెన్ కుక్ అయిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. అందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత కర్డ్ బీట్ చేసి వేసుకున్నానండి. మీరు ఇక్కడ కర్డ్ లేకపోతే నార్మల్ వాటర్ అన్నా వేసుకోవచ్చు. కొంచెం నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేశాను. సో ఇందులో వచ్చేసి ఇంకా నేను లాస్ట్కి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలాస్ అండి ఇవి వచ్చేసి. సో నేను ఇంకా అది వేసేసుకొని లాస్ట్గా కొద్దిగా కరివేపాకు జల్లేసి తీసేసానండి. ఇంకా నాకు చికెన్ కూడా కర్రీ అయిపోయింది అండ్ చికెన్ నేను ఏదైతే పికిల్కి పెట్టానో అది కూడా డ్రై ఫ్రై అయిపోయిందండి. ఇలా డ్రైగా వాటర్ అంతా ఇంకిపోయింది. సో అది తీసి పక్కకు పెట్టేసుకున్నాను. అదే స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలాలు ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, ఒక 1/2 పట్టా అండి వేసేసుకొని ఇలా కొంచెం రోస్టెడ్ ఫ్రై అనేది చేసుకోవాలి. మంచిగా ఇది మీరు సిమ్లో పెట్టి వేయించినప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు స్మెల్. అలా స్మెల్ వచ్చినప్పుడు మీకు వచ్చేసి ఫ్రై అనేది అయినట్టే. సో ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలండి. సిమ్లో వేయించేసుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఫైన్ గ్రౌండ్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు 1/2 కేజీ అంత చికెన్ మాత్రమే అయింది కదండి. దానికి క్వాంటిటీ వైజ్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు కేజీ ఉంటే దీన్ని డబుల్ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. సో వచ్చేసి ఇంకా అవి నేను మిక్సీ జార్లో వేసేసి అదే ప్యాన్లో వచ్చేసి నేను డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి సుమారు 1/2 కిలో అంత తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఉంటుంది. సో మీరు చూసి తీసుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 కేజీ అయితే ఉంది చికెన్. సో వచ్చేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అందులో వేసేసానండి. వేసేసి ఫ్రై అనేది బాగా చేసుకోవాలి ముక్క. మీరు ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 6-7 మంత్స్ అయినా కూడా పాడవ్వదు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక. ఇంకా ముక్క వచ్చేసి మనకు రాళ్ళలాగా సౌండ్ వస్తుందండి బయటికి తీసిన తర్వాత కొట్టేటప్పుడు. సో ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్ అయిపోతుంది. ఇలా బ్రౌనిష్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందులోనే వేసేసి కాస్త ఫ్రై అనేది అవ్వనివ్వండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మీకు ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. ఏం కాదండి. ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మీరు ముందుగా ఏదైతే మసాలా పట్టుకున్నారో అది వేసేసుకొని ఇంకా అందులో వచ్చేసి 4 టేబుల్ స్పూన్ అంత అయితే కారపొడి తీసుకున్నారండి. ఆల్రెడీ మీరు పసుపు వేసుకున్నారు కాబట్టి ఏం వేసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి 1 or 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది. వేసి కలిపి అలానే పెట్టుకోవాలి. ఇంకా అంత లోపల వచ్చేసి అది చల్లగా అయినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంది. సో అంత లోపల వచ్చేసి నేను ఉల్వ చారుకి ఇది ఉల్వ కట్టు చారు అండి. అది కూడా ముంతలో చేస్తున్నాను. ఇది వచ్చేసి టోటల్గా పాతకాల పద్ధతి అండి. సో నేను ఎలా చేస్తాననేది చూసేయండి. ముందుగా వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ చారుకు వచ్చేసి మీరు ఆయిల్ ఎంత వేసినా కూడా పైకి మాత్రం తేలదండి. ఇందులో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది తీసుకున్నాను. సన్నగా చాప్ చేసుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. అది తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకండి వేసేసుకొని కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది అవ్వాలి. ఇందులో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మీరు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి.
అలా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి 3/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ కారప్పొడి కూడా వేసానండి. అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసాను. నేను ముందుగా ఏదైతే చింతపండు గుజ్జుని రసం తీసి పెట్టుకున్నానో అది వచ్చేసి అందులో వేసేయాలి. వేసేసి ఈ చింతపండు పులుసు అనేది దగ్గరగా మసలాలండి. దగ్గరగా అయిన తర్వాత మీరు వచ్చేసి ప్రాసెస్ ఉంటుంది. ఏవైతే మనం ఉలవలు ఫస్ట్ తీసుకున్నామో అవి స్ట్రెయిన్ చేసి నేను సపరేట్ చేశాను. సో ఇలా బాయిల్ అనేది అవుతున్నప్పుడు మీరు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఈ ఉలవలను వచ్చేసి పేస్ట్ మెత్తగా వాటర్లో వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇందులో వచ్చేసి ఆ ఉలవ కట్టు ఏదైతే ఉందో ఆ చారు అండ్ ఈ పేస్ట్ అనేది వేసేసి ఆ చింతపండు రసంలో బాగా కలుపుకోవాలి. మీకు వాటర్ అనేది కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు, కారము, పులుపు అనేది ఇక్కడ సరి చూసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. అండ్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి. వేయించి దోరగా అది పౌడర్ చేసి పెట్టుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ అండ్ కారం తక్కువ అనిపించింది, అది కూడా వేసాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి. బెల్లం అయితే చిన్న ముక్క అయితే కంపల్సరీ వేయాలి. అవన్నీ వేసేసి బాగా మరగనివ్వాలండి. ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, లేకపోతే ఇది వడగట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకొని తినేయచ్చు. సో నార్మల్గా రెస్టారెంట్స్లోనైతే అలానే చేస్తారు. ఇవేవి రాకుండా ఉండడానికి స్ట్రెయిన్ చేస్తారండి మళ్ళీ. సో నేను ఇక్కడ ఏం స్ట్రెయిన్ చేయట్లేదు, అలానే పెట్టేశాను. అండ్ ఇంకా ఉలవలు ఏవైతే మనం స్ట్రెయినర్లో వేసి పెట్టాను కదా, అవి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందని నేను వచ్చేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు హెల్త్ పరంగా చాలా మంచిది. ఇందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసానండి, సన్నగా చాప్ చేసుకుంది. వేసేసి అందులో వచ్చేసి 3/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాను. అది కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోండి. అలా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ ఉలవలను వచ్చేసి ఇందులో వేసుకోండి. మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకొని ఈవినింగ్ పూట పిల్లలకు పెట్టినా మనం తిన్నా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఉలవకట్టు చారులో ఇది ఉక్కులాగా మారుతుందండి. బాడీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో నేను కుకింగ్ చేసేసి ఇంకా మేము లంచ్ చేసాము. మాకు 3 డేస్ నుంచి అయితే వర్క్ జరగట్లేదండి. సో అంత లోపల వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా ఫ్లిప్కార్ట్ ఆర్డర్లో వచ్చేసి ఇంకా నేను గ్రోసరీకి సంబంధించిన ఆయిల్, టూత్పేస్ట్, సోప్స్, బిస్కెట్స్, ఇంకా పూజ సామాన్కి సంబంధించింది బాంబినో, ఇంకా ఇలాంటివి కొన్ని ఆర్డర్ చేశాను. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ప్రీమియం కస్టమర్ అండి. సో నాకు వచ్చేసి అయితే డిస్కౌంట్ చాలా వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయిల్ ప్యాకెట్ నార్మల్గా మీకు 120, 110 ఉంటుంది కదా, ఇందులో మాత్రం నాకు 98 రూపీస్, 97 రూపీసే పడుతుంది లీటర్ది వచ్చేసి. సో నేను మీకు ఒకవేళ అవి క్లియర్గా కావాలి దీనికి ప్రైజెస్ అని అనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా అది సపరేట్ వీడియో తీసి అయితే పెడతాను, ఒక్కొక్కటి ఎంత పడింది అనేది. ఇక్కడ చూసారు కదా, బిస్కెట్స్ కూడా నార్మల్గా 200 ఉండే అండి, నాకు వచ్చేసి 120 రూపీస్, అంటే 80 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. నాకు 30-40 రూపీస్ అయితే 30% 40% ఈజీగా డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది నాకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఏవైతే బిస్కెట్స్ వచ్చాయో అందులో ఇంకా పిల్లలు వచ్చేసి ఊరుకుంటారా, ఫస్ట్ వచ్చేసి ఇంకా చిన్న అయితే బిస్కెట్ అయితే ఓపెన్ చేసేసాడండి. ఇంకా ఆయన తీసుకున్నాడు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మేము లంచ్ చేసేసి ఇంకా అన్ని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. ఎంత నీట్గా ఉంది కదా, ఇలా ఉంటే ఎంత